గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు సోషల్ మీడియాలో కూడా మళ్ళీ వైరల్గా మారుతుంటున్న పరిస్థితి. దానికి ఉదాహరణ ఏమిటి అంటే ఆవిడ పిఏగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించుకోవడం పట్ల సర్వత్రా హర్షణీయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరైతే ఈ యొక్క అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు చూసుకుంటే గల్లా మాధవి గారు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ సమాజంలో లింగ వివక్షత ఉండకూడదని చెప్పేసి చెప్పడం కాదు, దాన్ని నిజ రూపంలో ఆచరించాలని చెప్పేసి ఆవిడే స్వయంగా బాధ్యత తీసుకొని ఒక ట్రాన్స్జెండర్ని ఆవిడ పిఏగా నియమించుకోవడం పట్ల రాజకీయాల్లో కూడా కొద్దిమేర చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మీ మాటల్లో ఏమంటారు? మీరు ట్రాన్స్జెండర్ విషయం చెప్తే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను అప్పుడు కరోనా సమయంలో పేపర్లో ఒక చిన్న కటింగ్ చూసా. ట్రాన్స్జెండర్స్కి అసలు రేషన్ అది దొరకట్లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని. 5,000 మందో ఎంతో. నేను కేసు వేసా. మా బిల్డింగ్లోనే ఒక లాయర్ ఉంటారు, ఆయన డబ్బులు తీసుకునే చేశారు. నేను కరోనా సమయంలో కేసు వేశాక వాళ్ళకి కొంతమందికి, అంటే నేను 5,000 మందికి అని ఆ పేపర్లో వచ్చిన దాని మీద వేస్తే 52 మందికి ఎంతమందికో ఇచ్చామని నాకు హ్యూమన్ రైట్స్ కమిషను లెటర్ పంపించింది. ఈవెన్ జిల్లా కలెక్టర్ వాళ్ళు కూడా పంపించారు ఇటీవల కాలంలో, ఒక 2-3 నెలల క్రితం. నేను అప్పుడు వేసిన కేసు. అంటే మన బాధ్యత అండి. ఇప్పుడు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ టైంలో నేను చేయడం అనేది నాకు ఎక్కువే. ఒక లాయర్కి ఫీజు ఇచ్చుకోవటం అనేది ఆ సమయంలో ఎక్కువ, ఎందుకంటే మనందరికీ ఇన్కమ్ లేదు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని చూసి మనం వాళ్ళని హేళన చేయకూడదు, లేకపోతే చీదరించుకోకూడదు. వాళ్ళు కూడా మనుషులు. వాళ్ళు ఎవరు కావాలని, ఇప్పుడు మన పుట్టుక మనం నిర్ణయించుకోలేం కదా, అది మన చేతుల్లో లేని విషయాలు. అంటే మనం ఏదైనా స్వీకరించాలి, ఆ వచ్చిన దాన్ని మనం మంచిగా ఎలా మలుచుకోవాలి అంతవరకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు గల్లా మాధవి, ఆవిడ ఇవాళ ఏం చేశారు, ఒక ట్రాన్స్జెండర్ని తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు. చాలా మంచి విషయం కదా. మామూలుగా అలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వటానికే ఇబ్బంది పడతారు, కానీ తనతో కూడా ఉంచుకుని, అది కూడా ఆవిడ వివరణ ఇచ్చారు. నేను ఫిబ్రవరిలోనే ఆఫర్ ఇచ్చాను, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే, మీరు చదువుకుని ఉంటే, మీకు ఈ ఉద్యోగాలు చేయాలని ఉంటే అసిస్టెంట్గా కానీ ఏదైనా, మీరు నా దగ్గరికి రండి. నా దగ్గరనే కాదు, మా సంస్థల్లో ఎక్కడైనా పెట్టిస్తాను అని ఆవిడ చెప్పడం జరిగింది. సో దాని మీద ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు, ఆవిడతో కూడా పనిచేస్తున్నారు. సో దీని మీద విలేకరులు చాలామంది ప్రశ్నలు కూడా వేశారు. మీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నారు, వేరే చోట ఎందుకు ఇవ్వలేదు? దీస్ ఆర్ ఆల్, అది ఎందుకు పెట్టుకున్నారు అనే దానికి వివరణ ఏముంది, అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు పెట్టుకున్నారంటే వేరే చోట ఎక్కడైనా పెడితే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారేమో, అదే ఆవిడ చెప్పారు. సో ఇవాళ ఇది నిజంగా చాలా మంచి విషయం అండి. చాలామంది ట్రాన్స్జెండర్లు ఇంకా మీరు చూస్తూ ఉంటారు, సిగ్నల్స్ దగ్గర అక్కడ వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఇదొరకటి మీద కొంచెం ఆ ఇంటెన్సిటీ తగ్గింది. ఎందుకంటే ఇదివరకు మన బెదిరించే వాళ్ళు, భయపెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లేదు, అడుగుతున్నారు, ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. కొన్నిసార్లు బతిమాలుతున్నారు తప్ప మరీ బెదిరించట్లా మనని. కానీ ఈ పెళ్ళిళ్ళు లేదు, మీ ఇంటి ముందు ఒక టెంట్ వేస్తే వచ్చేస్తారు. అంటే ప్రతివాడు ఇచ్చుకోలేడు కదా, ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు. వీళ్ళు అడిగే 5,000, 10,000 వాళ్ళు డిమాండ్ చేస్తే దే కాంట్ గివ్ కదా. ఏదో 200, 300, 500 అంటే ఇవ్వగలరు, కానీ మీరు 2,000 ఇవ్వాలి, 3,000 ఇవ్వాలి, అది పద్ధతి కాదు కదా. అందుకని ఇలాగా ట్రాన్స్జెండర్స్ అని వాళ్ళు గిల్టీ ఫీల్ అవ్వకుండా చదువుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చదువుకుని వాళ్ళు ప్రతి దాంట్లోకి వెళ్ళచ్చు. ఈ మధ్యన ట్రాన్స్జెండర్స్ చాలా చోట్ల పనులు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అంటున్నది. మనం వాళ్ళని ఎటువంటి చిన్న చూపు చూడకుండా మనతో సమానంగా మనం చూడగలగాలి. ఎస్, వాళ్ళు సాటి మనుషులే అన్నట్టుగా. ఇక్కడ జెండర్ ముఖ్యం కాదు కదా. ఏ జెండర్ అయినా వాళ్ళు మంచిగా మర్యాదగా బతకగలుగుతున్నారా లేదా అంతవరకే. సో ఆ విధంగా ఇవాళ గల్లా మాధవ్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి. ఇది ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వాళ్ళు కూడా ఫాలో అయితే బాగుంటుంది. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఏది ఏవైనా ఇవాళ గల్లా మాధవ్ని మనం అభినందిద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈవిడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చాలా రోజులుగా ఇది కాదు, మీరు ఉండాల్సిన రీతి ఇది కాదు అని వాళ్ళకి చెప్పడం జరిగిందిట. సో చాలా కౌన్సిలింగ్స్ చేశాక ఆవిడ వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇవాళ ఇది సాధ్యమైంది ఆవిడకి. ఇలాంటి అంటే ఇంకా ఎక్కువ ప్రతి వాళ్ళని పిలిచి క్లాసెస్ తీసుకుని, తర్వాత వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుంది.
ట్రాన్స్జెండర్స్కి ఆయన వాళ్ళ కుదరకపోతే వాళ్ళ అసిస్టెంట్సో లేకపోతే సంబడి టీచర్స్నో పెట్టి వాళ్ళకి అసలు ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏం చదువుకోగలరు, ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ పెడితే వాళ్ళలో కూడా మార్పు వస్తే వాళ్ళకి తగిన ఉద్యోగ కల్పన అనేది చేయటానికి ఉంటుంది. లేదు వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా అది మరి ఎమ్మెల్యేలు వాళ్ళకి సాధ్యమవుతుందో వాళ్ళు ఆలోచిస్తే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.